రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. రాజకీయ బడ వ్యాపారుల భూములను కాపాడేందుకే అలైన్మెంట్లను ప్రభుత్వం మారుస్తుందా అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ నాయకుల కోసం పేద చిన్న రైతుల పొలాల జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరించారు. 3 సార్లు అలైన్మెంట్ ఎందుకు మార్చారో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. రోడ్డుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. మొత్తం 8 జిల్లాలు, 33 మండలాలు, 163 గ్రామాల పరిధిలో ట్రిబుల్ కోసం 100 మీటర్ల వెడల్పు చొప్పున రోడ్డు తీసుకుంటున్నామని చెప్తా ఉన్నారు. అట్లాగే ఇప్పుడు మళ్లీ రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం మరొక 40 ఫీట్ల రోడ్డును కూడా ఇంకా వెడల్పు పెంచుతామని చెప్పి మరోసారి ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఇంతకు ముందు ఫస్ట్ అలైన్మెంట్ చేశారు, దాన్ని మార్చారు. సెకండ్ అలైన్మెంట్ చేశారు, దాన్ని మార్పులు చేశారు. ఇప్పుడు థర్డ్ అలైన్మెంట్ లో భాగంగా ఎవరెవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో, రాజకీయ అండదండలు ఉన్నారో, డబ్బున్నటువంటి పలుకుబడగలిగిన వాళ్ళు ఉన్నారో, అలాంటి వాళ్ళ భూముల మీద వెళ్లకుండా పేద ప్రజలు ఉండేటటువంటి 2, 3, 4 ఎకరాల భూమి ఉన్నటువంటి చిన్న రైతుల యొక్క పొలాలని ఈ రింగ్ రోడ్డు కోసం తీసుకుంటున్నట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అట్లాగే రైతుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. మా భూములు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము.